ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీవు ఆశీర్వదించి అనుగ్రహించినందుకై వందనములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనుందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరమపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవుడైన యెహోవా ఇర్మియాకు సెలవిచ్చిన కార్యములు మనం చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నా ప్రజలను నేను ప్రేమిస్తున్నాను. వారు నాకు లోబడకపోయినను సరే, వారు నన్ను విడిచి దూరముగా వెళ్ళినను సరే, నా ప్రేమ వారికి ఎప్పుడు సమీపముగా ఉన్నది అన్న కార్యమును గ్రహించుకున్నట్లుగా ఈ మాటలు సెలవిచ్చేది మనం చూడగలము. నేను నీవెక్కడైతే చెదరిపోయినావో, ఎక్కడైతే నీవు పడిపోయినావో అక్కడ నిన్ను మరలా లేవనెత్తాను, కడతాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అనేక సార్లు కష్టములు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు చూసి ఆయన మనలను మర్చిపోయినాడు అన్న రీతిగా అనేకమైన కార్యములను మాట్లాడుచూ ఉంటాం. అయితే ప్రభు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు అని సెలవిచ్చేది మాత్రమే కాదు, నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను తిరిగి కడతాను, నీ జీవితంను బాగు చేస్తాను, నీవు నా యొక్క కుమారుడవు, కుమార్తెవు అని గుర్తు పెట్టుకోనమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనం అనేక సార్లు మన యొక్క పరిస్థితులను బట్టి దేవునిని దూషించేవారిగా, లేకపోతే దేవునికి విరోధముగా మాట్లాడేవారిగా మారుతూ ఉంటాం. కానీ ప్రభు ఎన్నడూ మనలను ప్రక్కన పెట్టలేదు, మనల్ని త్రోసివేయలేదు. మన కోసము తన యొక్క చేతులను చాచి ఉంచినాడు. మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే, ఎప్పుడు నా కుమారుడు నా యొద్దకు తిరిగి వస్తాడు, ఎప్పుడు నా కుమారుడు నా వైపు చూస్తాడు, ఎప్పుడు నా యొక్క కుమార్తె నా యొద్దకు వచ్చి మొరపెట్టుకుంటుంది అని మన యొక్క సమాధానం, మన యొక్క ప్రార్థనల కోసము, నీవు ఆయన వైపు చూసి ప్రార్థించే దాని కోసము ప్రభు వేచి ఉంటాడు. అయితే మనం ఏం చేస్తున్నాం, నీవు ఏం చేస్తున్నామని పరీక్షించుకున్నట్లయితే ఆయనను నిందించేవారిగా, దూషించేవారిగా, అవమానపరిచేవారిగానే ఉంటున్నామని గ్రహించుకోవాల్సిన వారిగాను, మనము ఆయన యొక్క ప్రేమను గుర్తించలేని వారిగా, ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని గుర్తించలేని వారిగా ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, ఆయన ప్రేమను మనము గుర్తించాలి. ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు, ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని కౌగలించుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు, ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని విడనాడకుండా హత్తుకొని ఉన్నాడు అని గ్రహించుకోవాల్సిన వారిగా మనం ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మనము చాలాసార్లు వ్యక్తిగతంగా మనలో ఉన్న బలహీనతలను బట్టి, మనలో ఉన్న లోపములను బట్టి దేవుని వైపు చూసి ఆయన మాకు సహాయము చేయలేదు అనగా, మనకొచ్చే శోధనలో ఆయన మన ఆశించిన మెట్టుకు, లేకపోతే ఆశించిన రీతిగా ఆయన సహాయం రాలేదనుకుంటాం. కానీ ప్రభు తన సమయమున, తన చిత్తానుసారంగా సమస్తమును చేయగలడనేది మర్చిపోతూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ఆయన మనకు చేసిన మేలను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎన్నడూ ఆయనకు విరోధముగా మాట్లాడే మనస్సు మనకు రాదు అని గ్రహించుకోవాల్సిన వారుగా. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. తిరిగి కట్టాను అని ఆయన మన కోసం వేచి ఉన్నాడు. నిన్ను మరలా
స్థిరపరుస్తాను. నువ్వెక్కడ పడిపోయినావో, ఎక్కడ నీవు త్రొట్టిల్లినావో అక్కడ నేను లేవనెత్తి నిన్ను స్థిరపరిచి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృప శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఉన్నతమైనది, ఆయన యొక్క హస్తము మన కోసము వేచి ఉండగా నీవు నేను ఎక్కడికి వెళ్ళగలము? ఎవరి దగ్గరికి వెళ్ళినను అటువంటి కృపను సంపాదించుకొనలేము అని గ్రహించుకుంటూ మనల్ని ప్రేమించిన ప్రభు వైపు చూస్తూ ఆయన యొక్క చెంతకు చేరడానికి, ఆయన ప్రేమను గుర్తించుటకు, ఆయన శాశ్వతమైన ప్రేమను, ఆయన మనల్ని విడువక ప్రేమించిన ప్రేమను, మన కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువకు అప్పగించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూడాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయన ప్రేమను గుర్తించగలుగుచున్నావా? నీవు బలహీనముగా ఉన్నప్పుడు నేను లేవనెత్తినది, నీవు కృంగిన సమయములో నిన్ను బలపరుచున్నది, నీవు ఏ సహాయము లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చి బలపరిచిన ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడుచుటకై ప్రయత్నించుము. ఆయన నీకు సహాయము చేసి నిన్ను లేవనెత్తి మరలా స్థిరపరచుటకై నీకు సమీపముగానే ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాలమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యము కోసమై వందనములు చెల్లించుకుంటాం. తండ్రి, మా బలహీనతల్లో మీరు బలపరచుటకై, మమ్మల్ని లేవనెత్తుటకై మా ప్రక్కనే ఉన్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడువక మమ్మల్ని నాయన ప్రేమిస్తున్న నీ కృపకు వందనములు. దేవా, అంతము వరకు నీ వైపు చూసి నడిచే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.